హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు టీఎల్జీ స్టడీస్. ఓకే, ఇప్పుడైతే మనము ఈ వీడియోలో తెలంగాణ టెట్కు సంబంధించి మరి ఇక్కడ తెలుగు సబ్జెక్టు సంబంధించి కొన్ని బిట్స్ అయితే ఇక్కడ మనము ప్రాక్టీస్ చేస్తాము. అంటే గత ప్రశ్నాపత్రాల ఆధారంగా ఇక్కడ బిట్స్ అయితే ఇక్కడ మనము ప్రాక్టీస్ చేయడము జరుగుతుంది. ఎవరైతే చూస్తూ ఉన్నారో ముందుగా లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత కమెంట్ చేయండి. ఓకే, డైరెక్ట్గా ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. నేను అని మొదలు పెట్టేటువంటి కథ అని అన్నాడు. ఇక్కడ నేను అని మొదలు పెట్టేటువంటి కథ ఆప్షన్ 1 మధ్యమ పురుష, ఆప్షన్ 2 ఉత్తమ పురుష, ఆప్షన్ 3 ప్రథమ పురుష, ఆప్షన్ 4 ద్వితీయ పురుష. నేను అని అన్నాడు కాబట్టి ఇక్కడ నేను అని మొదలు పెట్టేటువంటి కథ ఏమిటి అని వస్తుంది అని అంటే ఇక్కడ నేను గాని నేను నేను మేము నేను మేము అనేటువంటిది ఏ పురుష కిందికి వస్తుంది అంటే ఉత్తమ పురుష కిందికి వస్తుంది, ఉత్తమ పురుష. అదేవిధంగా నీవు మీరు అనేది ఏ పురుష కిందికి వస్తుందని అంటే మధ్యమ పురుష కిందికి వస్తుంది. అదేవిధంగా అది, అతడు, ఆమె, ఇది ఇది దేని కిందికి వస్తుంది అంటే ప్రథమ పురుష వస్తుంది. ఓకే, ఇది అంటే మాట్లాడువాని గురించి తెలిపేది, ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ గురించి తెలిపేది ఉత్తమ పురుష, ఎవరైతే వింటున్నారో వాళ్ళ గురించి తెలిపేది మధ్యమ పురుష, వినటోడు కాక చెప్పేటోడు కాక మాట్లాడేటోడు కాకుండా వేరే వాని గురించి చెప్తే అది ఏ పురుష అవుతుంది అంటే ప్రథమ పురుష అవుతుంది. ఇప్పుడు నేను అనేటువంటి మొదలు పెట్టేటువంటి కథ ఏమవుతుంది అంటే ఉత్తమ పురుష అవుతుంది. ఆన్సర్ ఏడిది ఉత్తమ పురుష అవుతుంది. రైట్. ముగ్గులలో గొబ్బిళ్ళు పెడతారు, ముగ్గులలో గొబ్బిళ్ళు పెడతారు, వాక్యంలో గీసినటువంటి ప్రత్యయము ఏ విభక్తి అని అన్నాడు. ప్రత్యయము ఏ విభక్తి? ముగ్గులలో లో అనేటువంటిది ఏమైతుంది కిన్కుని యొక్క లోన్ లోపలని కాబట్టి ఇది ఏ విభక్తి అవుతుందంటే షష్ఠీ విభక్తి అవుతుంది. ప్రథమా విభక్తి ప్రత్యయాలు ఏంటివి? డు, ము, ఊలు. మీకు ఇవన్నీ ఇంతకుముందు వీడియోలోనే చెప్పడం జరిగింది. చతుర్థి విభక్తి అని అంటే కొరకున్, ఖై. పంచమ విభక్తి అని అంటే వలనన్, కంటెన్, పట్టి నుండి. వలనన్, కంటెన్, పట్టి నుండి పంచమి. ఇక్కడ లో అని అన్నాడు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే షష్ఠీ విభక్తి అది అవుతుంది. రైట్, డైరెక్ట్ బిట్. ఇది వర్గయుక్కులు అని వేటిని అంటారు? వర్గయుక్కులు అని వేటిని అని అంటారు అని అంటే ఇక్కడ సరళాలు అని అంటే, సరళాలు అని అంటే గజడ దబలను సరళాలు అని అంటారు. పరుషాలు అని అంటే కచడ తపలను పరుషాలు అని అంటారు. తర్వాత ఏముంది చూద్దాం. మహాప్రాణాలు, ఊష్మాలు. అంటే మహాప్రాణాలు వర్గయుక్కులు రెండు ఒకటే. అసలు వర్గయుక్కులు అని అంటే ఏంటంటే వర్గయుక్కులు అని అంటే ఏమేమి అక్షరాలను వర్గయుక్కులు అని అంటారంటే ఖ, ఛ, ఠ, థ, ఫ, ఘ, ఝ, ఢ, ధ, భ. వీటిని వర్గయుక్కులు అని అంటారు. వర్గయుక్కులు. ఈ వర్గయుక్కులకే ఇంకొక పేరు ఏం పేరు అని అంటే మహాప్రాణాలు అని పేరు. మహాప్రాణాలు అని పేరు. వర్గయుక్కులకే ఇంకొక పేరు ఏం పేరు అని అంటే మహాప్రాణాలు. అసలు యుక్కు, యుక్కు అని అంటే ఏంది? జత అని అర్థం. యుక్కు అని అంటే జత అని అర్థం. మరి ఇక్కడ ఏమేం జత ఉంటది అని అంటే కక్క, గగ్గ. అంటే కక్క, గగ్గ. ఇప్పుడు ఇక్కడ ఖ, గ అనేది జత, చ, జ అనేటువంటి జత, ఠ, డ అనేటువంటి జత, థ, ద అనేటువంటి జత, ప, బ అనేటువంటి జత. ఇవి జతలు. యుక్కు అని అంటే జతలు. అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. కాకు, గాకు జత ఉంటుంది. యుక్కు అంటే జత. ఇంకోటి ఏంటంటే వర్గయుక్కులు అని అంటే వర్గాక్షరాలలో ద్వితీయ కామ చతుర్థాక్షరాలను కూడా వర్గయుక్కులు అని
అంటారు, ఓరగ ఇక్కులు అని అంటారు. మహాప్రాణాలు అని అంటే ఏంది? మహాప్రాణాలు అని అంటే ఏంది? ఇక్కడ వీటిని చదివిన అంటే వీటిని ఉచ్చరించినప్పుడు ఆ వాయువు బయటికి ఎక్కువగా విసర్జింపబడుతుంది కాబట్టి వాటికి మహాప్రాణాలు అని పేరు. ఖ, ఛ, ఠ, థ, ఫ, ఘ, ఝ, ఢ, ధ, భ అంటే వాయువు ఎక్కువగా విసర్జింపబడుతుంది కాబట్టి వాడికి మహాప్రాణాలు. ఒక వాయువు తక్కువగా విసర్జింపబడితే వాడికి అల్ప ప్రాణాలు అని పేరు అని అర్థం. ఓకే, రైట్. ఇక్కడ ఊష్మాలు అని అంటే ఊది పలకబడేవి. షే, ష, స, హ ఇవి ఊది పలకబడేటువంటి ఊష్మాలు. రైట్. నెక్స్ట్, అర్థవంతమైన రెండు పదాలు కలిసి కొత్తగా పదంగా ఏర్పడితే దాన్ని ఏమంటారు అని అన్నాడు. విగ్రహవాక్యం అని అన్నాడు ఆప్షన్స్. సమాసం అని అన్నాడు, ప్రకృతి అని అన్నాడు, వికృతి. ఇది డైరెక్ట్ ఆన్సరు. సమాసం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విగ్రహవాక్యం అని అంటే ఏంటి? సమాసము చేయనప్పుడు పదముల మధ్య లోపించిన కొన్ని విభక్తి ప్రత్యయములను చేర్చుకొని సమాసం యొక్క అర్థమును వివరించేటువంటి వాక్యాన్ని ఏమంటారు అని అంటే విగ్రహ వాక్యం అని అంటారు. ఇప్పుడు రామ బాణం ఉంది, ఇది సమాసం. రాముని యొక్క బాణం ఉంది, అది విగ్రహ వాక్యము. అంటే సమాసం యొక్క అర్థాన్ని వివరించేటువంటి వాక్యాన్ని ఏమంటారు అని అంటే విగ్రహ వాక్యం అని అంటారు. అంటే ఈ రెండు పదాల మధ్యలో, పూర్వపదం ఉత్తర పదం మధ్యలో కొన్ని విభక్తి పద్యాలను చేర్చి సమాసం యొక్క అర్థాన్ని వివరించేటువంటి వాక్యాన్ని ఏమంటారు? విగ్రహ వాక్యము. అర్థవంతమైనటువంటి రెండు పదాలు కలిసి కొత్త పదంగా ఏర్పడితే దాన్ని ఏమంటారు అని అంటే సమాసము అని అంటారు. సంధి అని అంటే ఏంది? రెండు పదముల యొక్క కలయికని సంధి అని అంటాం. సమాసము అని అంటే ఏంటి? వేరువేరు అర్థాలు కలిగినటువంటి పదాలు కూడి ఒక కొత్త అర్థాన్ని ఇచ్చేటువంటి, వేరే అర్థాన్ని ఇచ్చేటువంటి పదంగా ఏర్పడడాన్ని ఏమంటారు అని అంటే సమాసం అని అంటారు. అదే ఈ సమాసం యొక్క నిర్వచనం. తర్వాత, గులాబీ ఎర్రగా ఉన్నది, గీత గీసిన పదము ఏ భాషా భాగం అని అన్నాడు. గులాబీ ఎర్రగా ఉన్నది, గీత గీసిన పదం ఏ భాషా భాగము? ఎర్రగా అని అంటే, ఎర్రగా అనేటువంటిది ఈ గులాబీ యొక్క విశేషణము, గులాబీ యొక్క గుణము. గులాబీ యొక్క గుణము కాబట్టి గులాబీ నామవాచకం కాబట్టి నామవాచకం యొక్క గుణాన్ని ఏమంటాము అని అంటే విశేషణము అని అంటాం. పేర్లను తెలిపేదాన్ని నామవాచకం అని, పనులను తెలిపేది క్రియ, పేర్లకు బదులుగా వాడబడేది సర్వనామం. నామవాచకము మరియు సర్వనామముల యొక్క గుణములను తెలిపే దాన్ని ఏమంటారు అని అంటే విశేషణం అని అంటాం. గులాబీ ఎర్రగా ఉన్నది, అక్కడ చాలా పూలు ఎక్కువగా ఉన్నాయి, అందులో గులాబీ ఎర్రగా ఉన్నది కాబట్టి ఇక్కడ ఎర్ర అనేటువంటిది విశేషణము. అంటే విశేష సమూహం నుంచి వేరు చేయబడేదాన్ని విశేషణము అంటారు. నామవాచకానికి ఇంకొక పేరు ఏం పేరు అని అంటే విశేష్యము అని పేరు. నామవాచకానికి ఇంకొక పేరు ఏం పేరు అని అంటే విశేష్యము. నామవాచకానికి ఇంకొక పేరు విశేష్యము. ఈ విశేష సమూహం నుంచి వేరు చేయబడేదే ఏమవుతుంది అంటే విశేషణము అవుతుంది. ఏమవుతుంది? విశేషణము అవుతుంది. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఎర్రగా అనేది విశేషణము అవుతుంది. రైట్. నెక్స్ట్, రాజు పామును చూసి అమ్మో అంటూ పరిగెత్తాడు. రాజు పామును చూసి అమ్మో అంటూ పరిగెత్తాడు. ఈ వాక్యంలో అమ్మో అన్నటువంటి పదం ఏమిటి? ఏకవచనము, బహువచనము, నపుంసకలింగము, అవ్యయము అని అన్నాడు. ఇక్కడ అమ్మో అనేటువంటిది అవ్యయము. అవ్యయము అని అంటే లింగము గాని వచనము గాని విభక్తి ప్రత్యయములు కానీ కానటువంటి వాటిని ఏమంటారు అని అంటే అవ్యయము అని అంటాం. లింగము గాని అంటే ఇది ఏ లింగమో చెప్పలేము, ఇది ఏ వచనమో చెప్పలేము, విభక్తి ప్రత్యయాలు కూడా ఏం లేనటువంటి దాన్ని ఏమంటారు అని అంటే అవ్యయము అని అంటారు. అంటే ఇది ఏకవచనము కాదు, బహువచనము కాదు, ఏ లింగమో కాదు కాబట్టి దీన్ని అమ్మో అనేటువంటిది. అమ్మో గాని, అయ్యో గాని, ఎట్లా గాని, ఇట్లా గాని, అట్లు గాని, ఆహా గాని, ఊహు గాని, ఊరక గాని, మిన్నక గాని, ఈ పదాలన్నింటినీ ఏమంటారు అని అంటే అవ్యయాలు అని అంటారు. అబ్బా గాని, అబ్బా గాని, వాటికి లింగం కానీ వచనం కానీ విభక్తి ప్రత్యయాలు లేదు కాబట్టి వాటిని ఏమంటారు అని అంటే అవ్యయాలు అని అంటారు. ఓకేనా? రైట్. తర్వాత, పయ్యరా అంటే అర్థం ఏమిటి? ఆప్షన్ 1 గాలి, ఆప్షన్ 2 చలి, ఆప్షన్ 3 గడ్డి, ఆప్షన్ 4 శరీరము. ఆన్సర్ వచ్చేసి గాలి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మగువకు పర్యాయ పదం కాని దాన్ని గుర్తించండి. మగువకు పర్యాయ పదం కాని పదం ఏమిటి? మగువ అంటే స్త్రీ, తెలుసు. ఆప్షన్ 1 స్త్రీ, అది మగువని. ఇంతి, సతి, పడతి. సతి అని అంటే భార్య,
కాబట్టి మగువకు పర్యాయ పదం కాని దాన్ని ఏమన్నా కాని పదం ఏంటంటే సతి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత సాహితీ పట్నంలో ఉన్నది, గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏమిటి? పట్నానికి ప్రకృతి పదం ఏంటంటే పత్తనం అంట. పత్తనం పట్టణము కాదు, పట్టణము కాదు, పట్నము కాదు, పత్తనం. ఈ పతనానికే వికృతి పదం ఏమవుతుందంటే పట్నం అవుతుందంట. పత్తనం ప్రకృతి, పట్నం వికృతి. రైట్. విశ్వకర్మ అంశతో పుట్టినటువంటి ఒక వానరుడు. ఆప్షన్ 1 అంగదుడు, ఆప్షన్ 2 నలుడు, ఆప్షన్ 3 సుగ్రీవుడు, ఆప్షన్ 4 జాంబవంతుడు. ఇక్కడ విశ్వకర్మ అంశతో పుట్టినటువంటి ఒక వానరుడు ఎవరు అని అంటే నలుడు. ఓకేనా? రైట్. నలుడు. ఈ నలుడు అనేటువంటి ఆయననే ఈ విశ్వకర్మ అంశంతోటి పుట్టినటువంటి ఒక వానరుడు. అంగదుడు కాదు, సుగ్రీవుడు కాదు, అదే విధంగా జాంబవంతుడు కాదు. ఓకేనా? రైట్. రామసేతు నిర్మాణాన్ని చేపట్టింది కూడా ఎవరు అని అంటే ఆయనే, నలుడు. ఈ కింది వానిలో గోవుకు నానార్థం ఏమిటి? గోవు సరస్వతి, తల్లి, సత్యము, సంపద. ఆన్సర్ వచ్చేసి సరస్వతి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. కుర్క్యాల శాసనంలోని పద్యాల ఛందస్సు ఏమిటి? కుర్క్యాల శాసనాన్ని పంపకవి సోదరుడైనటువంటి జినవల్లభుడు వేయించాడు. కరీంనగర్ జిల్లాలోని బొమ్మలగుట్ట మీద, బొమ్మలమ్మ గుట్ట అని అంటారంట, ఒక ఆయన చెప్పిండు. బొమ్మలమ్మ గుట్ట మీద ఈ కుర్క్యాల శాసనాన్ని జినవల్లభుడు వేయించిండు. ఈ కుర్క్యాల శాసనంలో 3 కంద పద్యాలు ఉన్నాయి. అవి జైనమత ప్రభావం తెలియజేస్తాయి. పద్యాల ఛందస్సు ఏమిటి అని అంటే ఆన్సర్ వచ్చేసి కందము ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డైరెక్ట్ ఆన్సర్ ఇది. రైట్. కాళోజీని ఫ్రెంచ్ కవి లూయి ఆరగన్తో పోల్చినటువంటి కవి ఎవరు? ఆప్షన్ 1 రాయప్రోలు సుబ్బారావు, ఆప్షన్ 2 శ్రీశ్రీ, ఆప్షన్ 3 కర్ణశ్రీ, ఆప్షన్ 4 విశ్వనాథ సత్యనారాయణ. కాళోజీ యొక్క పుస్తకమైనటువంటి నాగొడవ పుస్తకావిష్కరణ సమయంలో, అంటే పుస్తకాన్ని ఆవిష్కరించింది ఎవరు అని అంటే శ్రీశ్రీ. ఆ శ్రీశ్రీ కాళోజీని ఎవరితో పోల్చాడు అని అంటే ఫ్రెంచ్ కవి లూయి ఆరగన్తో పోల్చడం జరిగింది. ఎవరు అని అంటే ఆయన శ్రీశ్రీ. ఇంపార్టెంట్. మా ఊరు అనేటువంటి లఘు కావ్యాన్ని రచించింది ఎవరు? ఆప్షన్ 1 సింగిరెడ్డి నారాయణ రెడ్డి, ఆప్షన్ 2 ఆర్చి వెంకటాచార్యులు, ఆప్షన్ 3 వానమామలై వరదాచార్యులు, ఆప్షన్ 4 కూరెళ్ళ విఠలాచార్య. ఇక్కడ సింగిరెడ్డి నారాయణ రెడ్డి అని అంటే సినారే కాదు, ఆర్చి వెంకటాచార్యులు. ఈ ఆర్చి వెంకటాచార్యులు అనేటువంటి ఆయనే మా ఊరు అనేటువంటి లఘు కావ్యాన్ని రాసిండు. దీంతో పాటు రాగమాల, బుర్రకథ అనేటువంటి కావ్యాలను కూడా ఈయన రాయడము జరిగింది. బుర్రకథ. తెలంగాణలో ఇత్తడి లోహకలకు ప్రసిద్ధి పొందినటువంటి ఊరు ఏది? ఆప్షన్ 1 పరకాల, ఆప్షన్ 2 నిర్మలు, ఆప్షన్ 3 పెంబర్తి, ఆప్షన్ 4 నిజామాబాదు. ఇది హైదరాబాద్ నుంచి వరంగల్ పోయే రూట్ లో పెంబర్తి ఉంటది. అది ఇత్తడి లోహకలకు ప్రసిద్ధి పొందింది. ఇది కూడా డైరెక్ట్ బిట్టే. ఈ జంట నగరాలు, హేమంత శిశిరాలు పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్ 1 అంద వెంకటరాజం, ఆప్షన్ 2 ఉత్పల సత్యనారాయణాచార్య, ఆప్షన్ 3 మామిళ్ళ రామాగౌడు, ఆప్షన్ 4 ఇమ్మడి జట్టి చంద్రయ్య. ఆన్సర్ వచ్చేసి ఉత్పల సత్యనారాయణాచార్య ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రుద్రమ్మ బొమ్మలో వీరత్వాన్ని చూపిన ప్రముఖ చిత్రకారుడు ఎవరు? ఆప్షన్ 1 కాపురాజయ్య, ఆప్షన్ 2 ఏలె లక్ష్మణ్, ఆప్షన్ 3 కొండపల్లి శేషగిరిరావు, ఆప్షన్ 4 పాకాల తిరుమల రెడ్డి. ఆన్సర్ వచ్చేసి కొండపల్లి శేషగిరిరావు. రుద్రమ్మ బొమ్మలో వీరత్వాన్ని చూపినటువంటి ప్రముఖ చిత్రకారుడు కొండపల్లి శేషగిరిరావు. మౌన పఠనం నిర్వహించిన తర్వాత తప్పనిసరిగా చేయవలసింది. ఆప్షన్ 1 పఠనాంశాన్ని మళ్ళీ చదివించడం, పఠనాంశాన్ని చూసి రాయమనడం, పఠన అవగాహనను పరిశీలించడము, పఠనాంశాన్ని కంఠస్థం చేయమనడము. మౌన పఠనం నిర్వహించిన తర్వాత తప్పనిసరిగా చేయాల్సింది పఠన అవగాహనను పరిశీలించాలి. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం తొలి అధ్యక్షులు. ఆప్షన్ 1 నండూరి రామకృష్ణ ఆచార్యులు, ఆప్షన్ 2 వావిలాల గోపాలకృష్ణయ్య, ఆప్షన్ 3 సి నారాయణ రెడ్డి, ఆప్షన్ 4 పర్చూరి గోపాలకృష్ణ. ఆన్సర్ వచ్చేసి వావిలాల గోపాలకృష్ణయ్య. ఉపాధ్యాయుడు మొదటి పంక్తిలో వాక్యాన్ని అందంగా రాసి ఇవ్వక విద్యార్థి ఆ రాతను ఆదర్శంగా చేసుకొని దాన్ని చూస్తూ కింది పంక్తులలో అలాగే రాయడాన్ని ఇలా అంటారు. దాన్ని
చూచిరాత కాపీ అని అంటాం కదా, మేలుబంతి రచన అని అంటాం. ఉక్తలేఖనం అని అంటే సార్ చెప్తుంటే రాయడం అన్నమాట, చూడకుండా రాయడం ఉక్త లేఖనం. సంక్షిప్త లేఖనం అంటే సంక్షిప్తంగా రాయడం. ఉక్త రచన అంటే కూడా రచన చేయడం, చూడకుండా రచన చేయడం అన్నమాట. మేలుబంది రచన అంటే చూచి రాయడం అన్నమాట, మేలుబంది రచన. విస్తార పఠనం కోసం ఉద్దేశించబడని పుస్తకం ఏది అని అన్నాడు. ఉద్దేశించబడని పుస్తకం ఆప్షన్ 1 పాఠ్య పుస్తకం, ఆప్షన్ 2 ఉపవాచకము, ఆప్షన్ 3 గ్రంథాలయ పుస్తకాలు, ఆప్షన్ 4 కథల పుస్తకాలు. కథల పుస్తకాలు విస్తార పఠనం కోసమే, గ్రంథాలయ పుస్తకాలు కూడా విస్తార పఠనం కోసమే, ఉపవాచకం కూడా విస్తార పఠనం కోసమే, పాఠ్య పుస్తకం అనేటువంటి విస్తార పఠనం కోసము ఉద్దేశించబడినటువంటి పుస్తకము. పాఠశాలలో ప్రత్యేకంగా సిద్ధం చేసిన డిడాక్టిక్ ఉపకరణాలు విద్యార్థులకు అందుబాటులో ఉండే బోధనా పద్ధతి. ఆప్షన్ 1 కిండర్ గార్డెన్, ఆప్షన్ 2 మాంటిసోరీ, ఆప్షన్ 3 నియోజన పద్ధతి, ఆప్షన్ 4 చర్చా పద్ధతి. ఆన్సర్ వచ్చేసి మాంటిసోరీ పద్ధతి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గోడ పత్రిక దీని కొరకు ఉపయోగిస్తారు. నోటీసులు అందించడానికి, కాల నిర్ణయ పట్టికను ప్రదర్శించడానికి, పిల్లలు రాసిన స్వీయ రచనలు ప్రదర్శించడానికి, ప్రత్యేక సూచనలు ప్రదర్శించడానికి. ఆన్సర్ వచ్చేసి పిల్లలు రాసిన స్వీయ రచనలు ప్రదర్శించడానికి. కొంచెం ఆలోచన చేస్తే మెథడాలజీకి సంబంధించినటువంటి బిట్ అనేటువంటి రావడానికి అవకాశం ఉంది. ఒక రకంగా ఇది ఒక టీచింగ్ యాప్టిట్యూడ్ లాగానే ఉన్నదని మనము చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇది ఒక సెషన్కు సంబంధించినటువంటి ప్రీవియస్ లో వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్. ఓకే, 20 ప్రశ్నలు అయితే ఇక్కడ చూడము జరిగింది. దాదాపుగా ఇప్పుడు 23వ సెషన్. దాదాపు ఒక్కొక్క సెషన్ లో 20 ప్రశ్నలు, ఒక దగ్గర 30, ఒక దాంట్లో 60, ఒకసారి జానపద కళలు, ఒకసారి జానపద పండుగలు, ఇట్లా అలా చెప్పుకుని దాదాపుగా నేనైతే ఇక్కడ బిట్స్ మీకు డైరెక్ట్ గా చెప్పింది మాత్రము 600-700 దాకా చెప్పిన, దాన్ని ఆధారంగా చేసుకొని మాత్రము వేలాది బిట్స్ అయితే ఇక్కడ చెప్పడము జరిగిందండి. ఓకేనా, రోజు మీ కొరకు అయితే టెట్ పరీక్ష అయిపోయే వరకు నేను చెప్తా అని చెప్పాను, మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం అయితే నేనైతే ప్రతిరోజు చెప్తా ఉన్నాను. మీరు చేయవలసింది ఏం లేదు, ఓన్లీ ఒక లైక్ అంతే. షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.